ఈ రోజు మన కట్ ఫేజ్‌లో డే 56 అండ్ ఈరోజు మనం ట్రైన్ చేస్తుంది షోల్డర్స్. ఈరోజు సండే సో మోస్ట్ ఆఫ్ ద జిమ్స్ ఖాళీ ఉంటాయి కాబట్టి చెస్ట్ ఉంటే బాగుంటదని చాలా సార్లు అనుకుంటా. కానీ ఈరోజు మన షోల్డర్స్ ఉందన్నమాట. షర్ట్ అయినా సరే పర్లేదు. మనం అదే ఇంటెన్సిటీతో ట్రైన్ చేద్దాం. షోల్డర్స్ కోసం డంబుల్ ఓహెచ్‌పి 3 సెట్స్, డంబుల్ లాటరల్ రైజర్స్ 3 సెట్స్, షరక్స్ 3 సెట్స్ చేసి, ఫేస్ పుల్ 3 సెట్స్ చేసి మన షోల్డర్ వర్కౌట్ ఫినిష్ చేసుకున్నాం. దాని తర్వాత మన పార్ట్నర్‌తో కలిసి స్లెట్ పుష్ చేసినాం. ఒకవేళ మీరు కూడా మీ పార్ట్నర్‌తో హెచ్ఐటీ చేద్దాం అనుకుంటే ఇది ఒక బెస్ట్ వేరియేషన్ అన్నమాట. బోత్ సైడ్స్ ఇద్దరు పార్ట్నర్స్ ఉంటారు. వన్ సైడ్ నుంచి స్లెట్ పుష్ చేసి రిటర్న్ వచ్చేటప్పుడు హై నీస్ చేస్తూ రావాలి. చిన్నికి పోయింది లిటరలీ. సో గివ్ ఇట్ ఎ ట్రై. పోయేదేముంది. దాని తర్వాత కొద్దిసేపు సైక్లింగ్, కొద్దిసేపు ట్రెడ్మిల్ చేసుకొని వి కాల్ ఇట్ ఎ డే. ఫ్రెష్ అప్ అయిపోయి మాక్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో ఐ క్లిక్ పిక్చర్స్. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకొని మన క్లయింట్ కోచింగ్ సెషన్స్, రీడింగ్ సెషన్స్ అండ్ వీడియో ఎడిటింగ్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఎప్పటి నుంచో రన్కి వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం కానీ ఎప్పుడు కుదరలే. ఈ రోజు కుదిరింది. సో 100తోనే మనం రన్కి వెళ్ళిపోయినాం. 5 కిలోమీటర్స్ రన్ 35 మినిట్స్లో కంప్లీట్ చేయగలుగుతామా లేదా అన్నది ముందట ఉన్న టాస్క్ అనమాట. కానీ ఏది సరిగా జరగదు కదా. మేము పోగానే రెయిన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేసింది అనమాట. సో కొంచెం తడిచిపోయినాం. కాకపోతే 5 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసినాం. మేము రన్ని మాక్ చేద్దాం అనుకుంటే వర్షం వచ్చి మమ్మల్ని మాక్ చేసింది లిటరలీ. సో రన్ కంప్లీట్ చేసుకొని ఈ సంతోషంలో ఒక ఛాయ్ తాగేసినాం. అక్కడ నుంచి చక్కగా మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోయినాం. ఇగో వీనికి హెయిర్ కట్ సగం చేసి కరెంట్ పోయిందని ఇంకా సగం అట్లనే వదిలేశారు. అయినా కానీ వీడిని వదలకుండా మనం సిటీ అంతా తిప్పినాం. అండ్ అక్కడ నుంచి ఫ్రెండ్స్తో కలిసి మండీకి వెళ్ళిపోయినాం. నేను లాస్ట్ టైం మండీ తిని మంత్స్ అవుతుంది అనమాట. సో కొంచెమే రైస్ తిన్నా. చీట్ మీల్ ఎందుకు చేసినామంటే వి హావ్ ఎర్న్డ్ ఇట్. సో మనకి తినే ఎలిజిబిలిటీ ఉందన్నమాట ఆఫీషియల్లీ. 9,000 స్టెప్స్ డన్. దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ కాంట్ వెయిట్ టు డూ ఇట్ ఆల్ అగైన్ టుమారో.